ఈ ఆపరేషన్ పోలో ఎలా జరిగిందండి? ఆ టైంలో మీరు కూడా ఈ మధ్యన పుస్తకం కూడా రాశారు. నిజాం పాలన చివరి రోజుల్లో అనేటువంటి పుస్తకం కూడా రాశారు. ఆ ఆ ఆ అవును. పుస్తకంలో మరి ఎలా జరిగింది? అరాచకాలు అవి ఎలా జరిగాయి? వాటిని పటేల్ ద్వారా ఈ ఆపరేషన్ ద్వారా ఎలాగా దాన్ని సమాప్తం చేశారండి? ఈ పుస్తకము మున్షి అనుభవాలకి అనువాదం అండి. మున్షి నిజానికి సర్దార్ పటేల్ నీడలో ఎలాగైతే తెల్లారుజామున మనకి సూర్యుడు ఉంటే ఇతర నక్షత్రాలు కనపడవు, కానీ ఆ నక్షత్రాలు కూడా సూర్యుడంత శక్తిశాలి, అంత కాంతినిచ్చేవి, అంత ప్రతిభావంతమైనవి. కానీ సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు కనపడవు. అలా సర్దార్ పటేల్ అనే సూర్యుడి వెలుగులో మనకి కనపడకుండా సైలెంట్ గా ఒదిగిన ఒక నక్షత్రము మున్షి అండి. ఆ, సర్దార్ పటేల్ ఇక్కడ మనం మరొక సర్దార్ పటేల్ వ్యక్తిత్వాన్ని గమనించాల్సింది, లీడర్షిప్ క్వాలిటీ గమనించాల్సింది ఏంటంటే ఏ పనికి ఎవరు సమర్థుడు, ఏ పని ఎవరు వెళ్తే సుసాధ్యమవుతుంది అనేది ఆయనకి తెలుసు. అందుకని నిజానికి మున్షి అప్పుడు రాజ్యాంగ నిర్మాణంలో మున్షి మునిగి ఉన్నాడు. ఆ టీంలో ఉన్నాడు మున్షి. ఆయనకి రాజ్యాంగ నిర్మాణం మీద ఉన్న ఆసక్తి హైదరాబాద్కు వెళ్ళి ఇక్కడ ఈ చిరాకులు పడాల్సిన దాని మీద లేదనమాట. కానీ సర్దార్ పటేల్ మున్షిని పిలిచి నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్తావా అని అడగటం లేదు, వెళ్ళాలి. అది సర్దార్ పటేల్. అప్పుడు మున్షి తన అనుభవాల్లో స్పష్టంగా రాస్తాడు. సర్దార్ పటేల్ ఆదేశాలు ఇవ్వడు, అభ్యర్థనలు చెయ్యడు, ఆయన చెప్తాడు, మనం చెయ్యాలి, అంతే.